బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో 12 మందికి అస్వస్థకు గురయ్యారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కేకు తిన్న 12 మంది అస్వస్థకు గురయ్యారు. కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుతున్న యువతీ యువకులు నూతన సంవత్సర వేడుకలను పుష్కరించుకుని కేక్ తీసుకొచ్చి వేడుకలు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలోనే సెంటర్లో ఉన్న 40 మందిలో ఆ కేకును తిన్న 12 మంది ఇబ్బందులు పడ్డారు. దీంతో వారిని వెంటనే సత్యసాయి ఎనుమలపల్లి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిని ఆర్డీఓ సువర్ణ, డీఎస్పీ విజయ్ కుమార్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి వైద్య సేవలపై ఆరా తీశారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో బ్రాహ్మణపల్లి గ్రామంలో 12 మందికి అస్వస్థకు గురయ్యారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కేకు తిన్న 12 మంది అస్వస్థకు లోనయ్యారు. కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుతున్న యువతీ యువకులు నూతన సంవత్సర వేడుకలను పుష్కరించుకొని కేక్ తీసుకువచ్చి కేక్ కట్ చేశారు. ఆ తర్వాత వేడుకలు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలోనే సెంటర్లో ఉన్న 40 మందిలో కొంతమంది ఆ కేకును తిన్న 12 మంది ఇబ్బందులు పడ్డారు. దీంతో వెంటనే వారిని సత్యసాయి ఎనుమలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిని ఆర్డీఓ సువర్ణ, డీఎస్పీ విజయ్ కుమార్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి వైద్య సేవలపై ఆరా తీశారు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రకాష్ ఫోన్ లైన్లో ఉన్నారు. ప్రకాష్, ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది? హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎలా అందుతుంది? అప్డేట్ ఏంటి? ఎస్ మనోజ్, శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా కేంద్రంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే అక్కడ శిక్షణ పొందుతున్న యువతీ యువకులు నూతన సంవత్సర సందర్భంగా కేకు తీసుకువచ్చి వేడుకలు అయితే చేసుకుంటున్న సందర్భంలో అయితే ఆ సెంటర్ లో మొత్తం 40 మంది ఉండగా అందులో కేకు తిన్న 12 మందికి ఒక్కసారిగా అస్వస్థతకైతే గురైన పరిస్థితి అయితే ఉంది. మనం ఈ కేకును కొత్త చెరువులో ఒక బేకరీ నుంచి తీసుకొచ్చినట్లయితే మనకున్న సమాచారం. కేకు తిన్న తర్వాత వాళ్ళు భోజనం కూడా చేశారు. ఇంకా భోజనం చేసిన కొద్దిసేపటికే మొదటి 4 వాంతులు మొదలైన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత మరొక 8 మందికి కూడా వాంతులు స్టార్ట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత మొత్తం 12 మంది అస్వస్థతకైతే కనిపించింది. అయితే వెంటనే వారిని సత్యసాయి ఎనుమలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం 4 కోలుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మిగిలిన 8 మంది పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా ఉండటంతో వారిని సత్యసాయి జనరల్ హాస్పిటల్కి అయితే తరలించిన పరిస్థితి. అయితే అలాగే భద్రతా చర్యల్లో భాగంగా కేకు తిన్న మొత్తం 40 మందిని కూడా ఆసుపత్రికి అయితే తీసుకెళ్లి వైద్య పరీక్షలు అయితే చేసి వాళ్ళకైతే చికిత్స అయితే అందించారు. అయితే చికిత్స తర్వాత ఎవరైతే అస్వస్థతకు గురయ్యారో 12 మంది ఆరోగ్యం మెరుగుపడడంతో వారిని తిరిగి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కి అయితే తరలించిన పరిస్థితి ఉంది. ఈ విషయం తెలిసిన వెంటనే సత్యసాయి జనరల్ ఆసుపత్రికి ఆర్డీఓ సువర్ణ, తర్వాత డీఎస్పీ విజయ్ కుమార్ వెళ్లి చికిత్స పొందుతున్న యువతీ యువకులను అయితే పరామర్శించి ఏం జరిగింది అంటూ వాళ్ళు తెలుసుకున్న పరిస్థితి. ఇంకా వైద్య సేవలపై వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. అయితే అలాగే జిల్లా వైద్యాధికారి ఫైరోజా బేగం కూడా ఆసుపత్రికి చేరుకొని అక్కడ ఎవరైతే ఈ ఇబ్బంది గురి అయ్యారో యువతీ యువకుల్ని పరామర్శించారు. ఎవరైతే ఈ ఇబ్బందులు గల కారణాలు ఏమున్నాయనేది కూడా వైద్యులతో పాటు వివరాలు కూడా తెలుసుకున్న పరిస్థితి. అయితే తర్వాత ఆమె స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కు వెళ్లి ఏం జరిగింది, ఎలా జరిగింది, కేక్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో, ఆ కేక్ తిన్న తర్వాత ఇంకేమి తిన్నారు అనే విషయాలను కూడా పూర్తిగా పిల్లల్ని అక్కడ డెవలప్మెంట్ సెంటర్ లో ఉన్న వారిని అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని జాగ్రత్తగా వివరించాలంటూ నిర్వాహకులు అయితే హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. మనోజ్. రైట్ ప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.